ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశन्तు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాः కటాక్షాः. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వృత్తి ఉద్యోగము వ్యాపారాదులు ఇవన్నీ కూడా చక్కగా పరమాత్మ పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షము చేత చక్కగా అన్నీ కూడా చక్కగా ఆనందంగా ఉంటూ అన్నీ వృద్ధి చెందాలని, అదేవిధంగా చక్కని ఆరోగ్యము, సత్కర్మాచరణము, స్వధర్మానుష్ఠానము, సత్సాంగత్యము ఇవన్నీ కూడా పరమాత్మ చక్కగా అనుసరించే విధంగా మనకు అనుగ్రహించాలని, ఆ విధంగా ఉండాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ మరొక్కసారి దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుపుతూ, జ్యోతిశాస్త్రాన్ని మనం చక్కగా అనుసరిస్తూ ఆదరిస్తూ శాస్త్ర సూచితమైనటువంటి పరిహారాలను ఆచరించడం వల్ల మనతో పాటు మన సమాజము, మన తోటివారు అందరూ కూడా చక్కగా సుఖంగా శాంతిగా ఉంటూ సమస్యల యొక్క ప్రభావాల్ని తగ్గించుకునేటువంటి ఒక చక్కని మార్గమే జ్యోతిశాస్త్రం. సరే, మన్మథనామ సంవత్సరం కాస్త తన పని కాస్త చాను శుభాశుభాలను ఇస్తూ వెళ్ళిపోయింది. ఇక దుర్ముఖినామ సంవత్సరం ఇది. ఈ దుర్ముఖినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఆధారంగా, ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలని తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఏ అక్షరాల వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళు వస్తారో ఒకసారి తెలుసుకుందాం. చూచే చోళ, అశ్విని 4 పాదాలు, చూ చే చోళ అనే అక్షరాలు, అలాగే భరణి 1 2 3 4 పాదాలు, లీలు లేలో అనే అక్షరాలు, అదేవిధంగా కృత్తిక 1వ పాదం ఆ అనే అక్షరం, ఇవన్నీ కూడా ఈ 9 పాదాలు 9 అక్షరాలు మేషరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 2 పాళ్ళు, వ్యయం ఖర్చు 8 పాళ్ళు ఉంది. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 7 పాళ్ళు కనపడుతోంది. ఇక ఈ మేషరాశి ఈ సంవత్సరం రాశి ఫలాల్లోకి వెళదాం. 11/8/2016 వరకు గురువు 5వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 6వ స్థానంలో ఉంటాడు. అదేవిధంగా శని ఈ సంవత్సరం ఆరంభం నుండి 26 జనవరి వరకు, 26 జనవరి 2017 సంవత్సరం వరకు శని 8వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం సంవత్సరం వరకు పూర్తిగా మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా 9వ స్థానంలో ఉంటాడు. వత్సరారంభం నుండి రాహు సంవత్సరం చివరి వరకు కూడా 5వ స్థానంలో, అలాగే కేతు 11వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని ఆధారంగా, ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆగస్టు వరకు చక్కని విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉంది. బృహస్పతి బలం వల్ల మీ యొక్క సృజనాత్మకత, మీలో దాగి ఉండేటువంటి సృజనాత్మకత, మీలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని
చక్కగా నిరూపించుకునేటువంటి అవకాశం, నిరూపించుకునేటువంటి సమయం, చక్కగా ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ముఖ్యంగా మీ పైన ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి బాధ్యతను మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు, మీలో ఉండేటువంటి ఆ సృజనాత్మకతని, నైపుణ్యాన్ని పరిపూర్ణంగా చాటుకునేటువంటి ఆ చక్కని అవకాశాలు మీకు లభిస్తాయి. వాటిని పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక శుభమైనటువంటి వార్త వినటమో లేదా ఒక శుభకార్యాచరణ చేయటమో మీరు చేసేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం, విదేశయానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవి కూడా దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది. స్త్రీలకి ఈ సంవత్సరం దీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరి చక్కని పరిష్కార మార్గం కూడా లభించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు, అవివాహితకు వివాహ ప్రాప్తి కూడా జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది మీకు. అంతేకాకుండా చేయవలసినటువంటి పనులన్నీ కూడా ప్రతి క్షణము కూడా ఉపయోగించుకొని, ప్రతి క్షణాన్ని కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకొని, ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒక విశేష కార్యక్రమానికి మీ మేధా సంపత్తిని ఉపయోగించి చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి ఒక సదవకాశం మీకు లభించవచ్చు. కానీ ఏదో తెలియని విధంగా ఒక కాలయాపన, ఏదో తెలియని విధంగా మీలో ఉండేటువంటి ఒక స్వల్పమైనటువంటి ఒక జాఢ్యం వల్ల అది కాస్త చేజారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది గనక సకాలంలో ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సమాజంలో చక్కని పేరు ప్రతిష్టలు లభించే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం, చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు చేకూరడం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ఉంది. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి అవకాశాలు కూడా రావచ్చు. ఇక న్యాయ మార్గము, ధర్మ మార్గము అనుసరించాలనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయానికి కూడా వస్తారు మీరు. తాము కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా చక్కని ప్రవేశం లభించడం, ఉన్నత విద్యలకు చక్కని అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే మీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ నిర్లక్ష్య ధోరణి, అంతేకాకుండా కాలయాపన, ఇవే ప్రధాన శత్రువులుగా మీకు మారేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే ఇదంతా కూడా బృహస్పతి అనుకూలత వల్ల ఆగస్టు వరకు దాదాపుగా మీకు మంచి సమయం, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఆగస్టు తర్వాత మాత్రం, ఆగస్టు నుంచి మళ్ళొచ్చే జనవరి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో మాత్రం సాధ్యమైనంత వరకు అతి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ మీలో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి రహస్యాలను కానీ లేదా వ్యాపార రహస్యాలను కానీ ఏదో అత్యుత్సాహంతో ఎదుటి వాళ్లకు తెలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు గాంభీర్యంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శ్రమ మీదవుతుంది, ఫలితం వేరొకదయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అశ్రద్ధ పనికిరాదు ఈ దాదాపుగా ఆగస్టు నుండి. అంతేకాకుండా చిన్న సమస్యకైనా కానీ ఎక్కువగా పెద్దగా సరి అయినటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని ఎక్కువగా ఆలోచించి సరి అయినటువంటి ఒక పరిష్కార మార్గ దిశలో వెళ్లాల్సింది. చిన్న సమస్య అని కానీ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ధనం విపరీతంగా మంచినీళ్లలాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో, రెండవ భాగంలో. అది కూడా కాస్త జాగ్రత్తగా మీరు దాన్ని ఒక పద్ధతిగా ధనాన్ని ఖర్చు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో. దుర్జన సాంగత్యం కూడా పొంచి ఉంది. స్నేహాల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరి అయినటువంటి సంయమనం, ఒక రకమైన నియంత్రణ మాత్రం మీకు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. స్త్రీ పురుషుల యొక్క సహవాస దోషాలలో కూడా ఒక రకమైన
రకమైనటువంటి అపనిందలు కానీ అపోహలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య విభేదాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కానీ వారి ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. రుణ బాధల నుండి బయటపడడానికి మాత్రం ఒక అమృతహస్తం మీకు లభిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రం కానీ గృహ నిర్మాణాలు కానీ స్థిరాస్తిని మీరు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు ప్రథమార్థంలో సఫలమయ్యే అవకాశం ఉంది. సంవత్సరం యొక్క రెండవ భాగంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని చక్కగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా స్నేహలాభము శత్రుధనము కూడా కొన్ని సందర్భాల్లో మీకు లభించవచ్చు. విలాసవంతమైనటువంటి వస్తువులు ఖరీదు చేయడం, ఉద్యోగంలో పదోన్నతి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. కనుక శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు సంవత్సరం యొక్క మధ్య భాగం వరకు అనుకూలంగా ఉంది, తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. అయితే మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా స్త్రీల విషయాలలో సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో సంవత్సరం రెండవ భాగంలో కాస్త మీకు సహజంగా స్త్రీలకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగినటువంటి ఔషధ సేవనం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు వీలైనంత వరకు గోసేవ చేయండి. అంతేకాకుండా తులసి, వేప, మారెడు, మర్రి ఇలాంటి మామిడి ఇలాంటి దేవతా వృక్షాలను ఖచ్చితంగా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. శనేశ్వర ధ్యానము, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. రాహు, కేతువు కూడా వీలైనంత వరకు ప్రతినిత్యం స్తోత్రాలు చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను ఈ సంవత్సరం అంతా కూడా మీరు పొందొచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధమైన ఫలితాలు కలుగుతున్నాయో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వృషభ రాశిలోకి ఏ నక్షత్రాల వాళ్ళు వస్తారో అది ముందు తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 3 పాదాలు 2, 3, 4 ఈ ఊ ఏ ఈ జన్మనామం ఈ మొదటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు కానీ లేదా వ్యవహార నామంలో ఈ 3 అక్షరాలు ముందు అక్షరం కలిగినటువంటి వాళ్ళు కానీ ఈ వృషభ రాశిలోకి వస్తారు. అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు ఓ వా వి ఓ ఈ 4 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు వీళ్ళు కూడా వృషభ రాశిలోనే ఉంటారు. అదేవిధంగా మృగశిర 2 పాదాలు వే ఓ ఈ 2 అక్షరాలు కలిసి ఇవన్నీ కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 పాళ్ళు అయితే వ్యయం ఖర్చు 14 పాళ్ళు ఉంది. అలాగే రాజపూజ్యం 4 పాళ్ళు అయితే అవమానం 7 పాళ్ళు కనపడుతోంది. ఇక ఈ రాశి వారికి బృహస్పతి గురువు వత్సరాది నుండి 11/8/2016 వరకు 4వ స్థానంలో రజతమూర్తి అయి ఉంటాడు. అదేవిధంగా తదుపరి వత్సరాంతం ఆగస్టు నుండి సంవత్సరం చివరి వరకు కూడా 5వ స్థానంలో ఉంటాడు. శని 26/1/2017 వరకు సంవత్సర ఆరంభం నుండి 7వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 8వ స్థానానికి వస్తాడు. అలాగే రాహు కేతువులు రాహు వత్సరాంతం అంతా కూడా 4వ స్థానంలో, అలాగే కేతు 10వ స్థానంలో ఉన్నారు. ఈ ప్రధానంగా దీర్ఘకాలికంగా సంచరించేటువంటి ఈ 4 గ్రహాల ఆధారంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఈ ఆగస్టు వరకు దాదాపుగా 4వ స్థానంలో ఉండేటువంటి గురువు వల్ల, అదేవిధంగా 7వ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల కాస్త ప్రతికూల పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. శ్రేయాంసి బహువిజ్ఞాని అని కదా, ఈ విధంగా అనేకమైనటువంటి శుభ కార్యాలు కానీ జీవితంలో వృద్ధి చెందేటువంటి జీవనయానంలో అభివృద్ధి కోసం చేసేటువంటి అన్ని పనులకి ఏదో విధంగా చిన్న చిన్న ఆటంకాలు అవాంతరాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ మీ యొక్క సామర్థ్యం వల్ల గతంలో ఏర్పడినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా వాటిని అధిగమించి ముందుకెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. అయితే మనోధైర్యాన్ని మాత్రం వీడకుండా మీరు ముందుకు వెళ్ళండి. చక్కని సామర్థ్యంతో మీరు ముందుకెళ్ళినట్లయితే చక్కని కార్యసాధన మీకు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ, అలాగే వైద్యుని యొక్క సంప్రదించడము, ఔషధ సేవనం యథావిధిగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం కూడా. అంతేకాకుండా మీ మనో యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని మీరు తెలుసుకోవాలి.
వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా మేక వన్నె పులులు నక్క వినయాలు ఉన్నటువంటి వాళ్ళు కాస్త మీ చుట్టూ ఉంటారనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి వాళ్ళ నుండి నొప్పింపక తానొబ్బక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా, ఆ విధంగా అయినటువంటి న్యాయాన్ని మీరు అనుసరించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మిమ్ములను అభిమానించేటువంటి ఒకరిని ఇద్దరిని మాత్రం మీరు కాస్త మానసికంగా వాళ్ళని నిరాదరించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. స్తుతి ప్రియులుగా మారకండి. ఏటివారు పొగడ్తలకు మీరు లొంగి అనవసరమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఒక రకమైనటువంటి క్షణికావేశంలో మీలో ఉన్న రహస్యాలు మీరు తెలిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు కోరుకున్న ప్రదేశంలో ఆ విద్యా సంస్థలలో ప్రవేశం కూడా లభించవచ్చు. ఈ సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో రెండవ భాగంలో మీలో ఉండేటువంటి కొన్ని బలహీనతను మీరు గమనించి ఎవరు తనవారు ఎవరు పరాయి వారు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ద్వితీయార్థంలో ముఖ్యంగా విద్యార్థులకి రెండవ భాగంలో సమస్యకు రెండవ భాగంలో పోటీ పరీక్షలకు ఏదైతే మీరు సంసిద్ధమవుతున్నారో అవన్నీ కూడా వాటిలలో చక్కని విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మీకు కనపడుతోంది. అయితే ఎక్కువ శ్రద్ధ మాత్రం చూపించాలి. అధిక జాఢ్యం కనపడుతోంది. సప్తమంలో ఉండేటి శని నెక్స్ట్ తర్వాత రెండవ భాగంలో అష్టమంలోకి రావటం వల్ల ఒక రకమైనటువంటి జాఢ్యము శారీరకమైనటువంటి ఉత్సాహం తగ్గడం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందుల పాలే అవకాశం ఉంది. మనస్సు మీలో ఉండే నైపుణ్యత ఇవన్నీ కూడా చక్కగా విశేషంగా ఉంటాయి. కానీ సరి అయిన మనస్సుకి శరీరానికి ఒక రకమైనటువంటి సంబంధం కాస్త వీటి రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఆ బ్యాలెన్సింగ్ కాస్త తప్పటం వల్ల చికాకు ఏర్పడే అవకాశం ఉంది. గనక శారీరకమైనటువంటి చక్కని ఉత్సాహం కోసం సరి అయినటువంటి యోగా ఈ విధమైనటువంటి వాటిని అనుసరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కొంత ఉపశమనం కలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎలర్జీ వంటి బాధలు మీకు బాధించవచ్చు. వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి. సంవత్సర ద్వితీయార్థంలో రెండవ భాగంలో అవివాహితులకు వివాహ సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సంవత్సరం చివరిలో మాత్రం వివాహ ప్రాప్తితో పాటు స్వగృహ ప్రాప్తి, ఒక గృహాన్ని కొనుగోలు చేయటమో లేదా గృహానికి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేయటమో కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యక్ష శత్రువుల కన్నా పరోక్ష శత్రువులే అధికంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో సంవత్సరం రెండవ భాగంలో కాస్త కలత చెందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మీ దగ్గరి బంధువులు కానీ స్నేహితులు కానీ మీపై ఉండేటువంటి ఈర్ష్య వల్ల మీ అభివృద్ధిని కానీ మీ మంచితనాన్ని కానీ జీర్ణించుకోలేకపోవడం కూడా మీరు గుర్తిస్తారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. నిద్రకు తరచూ భంగం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. విద్యాభంగాలు కూడా సంవత్సర ఆరంభంలో కొంతమంది విద్యార్థులు కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకు ప్రథమార్థం కాస్త అనుకూలంగా లేకున్నా కానీ ద్వితీయార్థం కొంత మేలు చేస్తుంది. రెండవ భాగంలో ఉద్యోగస్తులకు మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ మీకు రావాల్సినటువంటి ఉద్యోగ ప్రభుత్వం నుండి కానీ మీ యాజమాన్యం నుండి కానీ మీకు రావాల్సినటువంటి కొన్ని లబ్ధి కూడా మీకు చేరేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ రెండవ భాగంలో ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడిపే సమయంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించే విషయంలో కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ల విషయాల్లో తగినటువంటి అనవసరంగా అత్యుత్సాహంతో ముందుకెళ్ళకండి. తగినటువంటి గాంభీర్యంతో తగినటువంటి నియంత్రణ మాత్రం మీరు పాటించాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. సంవత్సర ద్వితీయార్థంలో మాత్రం కొంతవరకు మామూలుగా ఉంది. కానీ స్త్రీలకు కూడా కొన్ని ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు కావాలి కనుక ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వర ధ్యానము అంగారక ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా రాహు ధ్యానాన్ని కూడా ప్రతి నిత్యము చేయండి. వీలైనంత వరకు శనికి సంబంధించినట్టు గోవుకి నల్ల నువ్వులు కందులు నల్ల మినుములు ప్రతి నిత్యం తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయం ఖచ్చితంగా ప్రతిరోజు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అన్ని అనుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూల పరిస్థితులు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మిథున రాశి. ఏ నక్షత్రాల వాళ్ళు ఈ మిథున రాశిలోకి వస్తారో అది ముందు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళలో మృగశిర 3, 4 పాదాలు కి ఈ 2 అక్షరాలు జన్మనామంగా కానీ వ్యవహారనామంగా కానీ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు ఈ 4 పాదాలు కలిసి మిథున రాశిలోకి వస్తాయి. కు ఖం జ్ఞ ఛ
ఈ 4 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా పునర్వసు 1, 2, 3 పాదాలు, కే, కో, హ ఈ 3 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ 9 పాదాలు, 9 ఈ 3 నక్షత్రాల్లో ఉండేటువంటి 9 పాదాలన్నీ కూడా ఈ మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 7 పాళ్ళు కనపడుతోంది. ఇక ఈ రాశి వారికి గురువు వత్సరాది నుండి 11 ఆగస్టు 2016 వరకు 3వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరం వరకు కూడా 4వ స్థానంలో ఉంటాడు. ఇక శని వత్సరాది నుండి 26 జనవరి 2017 వరకు 6వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 7వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. శని యొక్క విశేషమైనటువంటి బలం చక్కగా ఉంది. అయితే బృహస్పతి అనుకూలత కాస్త మిశ్రమంగా ఉంది, అంత అనుకూలంగా లేదు. అయితే మొత్తం మీద ఈ రాశి వాళ్ళు సంవత్సరం యొక్క ఆరంభంలో మీలో ఉండేటువంటి చక్కని ఏదైతే విలువలు ఉన్నాయో, ఏదైతే చక్కని సృజనాత్మకత ఉందో, ఏదైతే మీలో దాగి ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు మీ ప్రస్ఫుట పరిచే విధంగా, వాటిని తెలుపుకునే విధంగా సమాజంలో మీకు పేరు, ప్రతిష్ట, గౌరవము ఇవన్నీ కూడా చక్కగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి చక్కగా ధనం చేతికి అందుతుంది, ధనం చక్కగా సంపాదిస్తారు. ఒక సంపాదన కాకుండా ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకు మరొక ఆదాయం కూడా, అలాగే వ్యాపారస్తులకు కూడా మరొక ఆదాయం కూడా తోడయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే చాలా వరకు సర్దుకుపోయేటువంటి మనస్తత్వంతో ఈ సంవత్సరం మీరు ముందుకు వెడతారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా సంవత్సరం యొక్క 2వ భాగంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త సంవత్సరం 2వ భాగంలో మాటలు వాటిగా వేటిగా రాకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సోదరులతో కానీ, లేదా సోదర సంబంధం ఉన్నటువంటి తోబుట్టువులతో కానీ, లేదా బంధువులలో ఉండేటువంటి సోదర సోదరి వరుస ఉండేటువంటి వాళ్ళతో కానీ స్వల్పమైన విభేదాలు, ఒక రకమైనటువంటి ఘర్షణతో కూడినటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా సమాజంలో గతంలో నష్టపోయినటువంటి పరపతిని, ప్రతిష్టను మళ్ళీ దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే గతంలో మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే గతంలో మిమ్మల్ని ఒక విధమైనటువంటి ఈర్ష్య ద్వేషాలతో చూశారో, వాళ్లే మీ దరికి చేరటం, మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి రావటం, ఇవన్నీ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి అవకాశాలు ఇవి కనపడుతూ ఉన్నాయి. అయితే శత్రువులు పశ్చాత్తాపడి మీ దరి చేరేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దాంపత్య సౌఖ్యం కూడా కనపడుతుంది ఈ సంవత్సరంలో ప్రథమ భాగంలో. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి అపోహలు, అనుమానాలు తొలగిపోతాయి. నిజాన్ని తెలుసుకునేటువంటి ఎదుటివారు నిజాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని కూడా మీరు సాధిస్తారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి లబ్ధి, ఉద్యోగులకు మీకు పేరు, ప్రతిష్ట కానీ, తర్వాత ప్రమోషన్లు కానీ ఈ సంవత్సరం యొక్క ప్రథమార్థంలో మొదటి భాగంలో మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక అనుకున్నటువంటి డబ్బు కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం యొక్క మొదటి భాగంలో కనబడుతుంది. శత్రువులు స్తబ్దులై ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సుఖ సౌఖ్యాలు, పరిస్థితులకు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా మీరు మలుచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగపూరితమైనటువంటి సహకారం మీకు లభించే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా మీ వృత్తికి తగినటువంటి కృషి, తగినటువంటి గుర్తింపు
కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు చక్కగా ఉంటుంది. చక్కని అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతనంగా వ్యాపారాలు చేయటము, షేర్ మార్కెట్లోకి వెళ్ళడము, బంగారము అలాంటి మొదలైన వాటిపైన మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. భవిష్యత్తు కోసమే పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనేటువంటి ఒక రకమైన ఆలోచనలు, అందులో కొంతవరకు మీరు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా రాజకీయ లబ్ధి, పరపతి ఇవన్నీ కూడా మీకు వారి యొక్క పరిచయాలు ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి కొంతమంది యొక్క విశేషమైనటువంటి సహకారాలు కూడా మీకు లభించవచ్చు. అంతేకాకుండా సమాజంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక స్థానానికి మీరు ఎంపిక కూడా కావచ్చు. ఇవన్నీ కూడా సంవత్సరం యొక్క మొదటి భాగంలో కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. మీకు ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులు ముఖ్యంగా అనుకూలంగా ఉంది, ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. కాలయాపన, వృధా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు కాస్త ప్రధానమైన శత్రువుగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సరి అయిన ప్రణాళిక లేక, సరి అయిన ప్లానింగ్ లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. అవివాహిత సంవత్సరం మొదటి భాగంలో వివాహ సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఇక సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపే సమయంలో. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, మధ్యవర్తిత్వం జరిపే సమయంలో, షూరిటీలు ఇచ్చే విషయంలో ఆగస్టు తర్వాత మాత్రం తగినటువంటి శ్రద్ధ, తగినటువంటి నియంత్రణ, తగినటువంటి జాగ్రత్తలు మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరం చివరిలో దీర్ఘకాలికమైనటువంటి చిన్న చిన్న అవస్థలు, శస్త్రచికిత్సలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు సంవత్సరం ప్రథమ భాగం బాగుంది. రెండవ భాగంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, చక్కని ఆనందం కొరకు, అనేకమైనటువంటి అరిష్టాల నుంచి నివృత్తి కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, కేతు, అంతేకాకుండా అంగారక, శనేశ్వర ధ్యానాలు ఈ 4 చక్కగా ఖచ్చితంగా చేయండి. అంతేకాకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయి. గోవుకి నల్ల నువ్వులు, కందులు, ఉలువలు తినిపించండి. గోసేవ చేయండి. దేవతా వృక్షాలను పెంచండి. అనేకమైనటువంటి శుభ పరిణామాలను మీరు పొందవచ్చు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం హి అనే అక్షరం వ్యవహారనామం కానీ జన్మనామం కానీ మొదటి అక్షరంగా కలిగినటువంటి వాళ్ళు. అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు హూ, హే, హోడా ఈ 4 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు డి, డు, డే, డో ఈ అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 పాళ్ళు అయితే వ్యయం 11 పాళ్ళు, అలాగే రాజపూజ్యం 3 అయితే అవమానం కూడా 3 పాళ్లే కనపడుతోంది. ఇక ఈ సంవత్సరం ఈ వత్సరాది నుండి 11 ఆగస్టు 2016 వరకు బృహస్పతి 2వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 3వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. ఇక శని 21 జనవరి 2017 వరకు, వత్సరాది నుండి 21 జనవరి 2017 వరకు శని 5వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 26 జనవరి నుండి 2017 26 జనవరి నుండి శని వత్సరాంతం వరకు మళ్ళీ ఉగాది వరకు 6వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి శుభాశుభ స్థితులను, గ్రహస్థితులను కూడా పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వాళ్లకు సంవత్సరం ఆరంభంలో బృహస్పతి అనుకూలత వల్ల కొంతవరకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. అయినా కానీ సామూహికంగా గ్రహస్థితి పరిపూర్ణంగా సంవత్సరం యొక్క చివరి జనవరి వరకు దాదాపుగా కొంచెం ప్రతికూలంగా ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితులు మాత్రం ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క అభివృద్ధి, కొన్ని వారి అభివృద్ధి కోసమై కొన్ని ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. సంతానం యొక్క అభివృద్ధిలో
మీరు విశేషమైనటువంటి కృషి చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి కనుక అందులో మీరు ముందుకు పెడతారు. తగినటువంటి ఫలితాన్ని కూడా పొందేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి ఆస్తులు, వివాదాల్లో ఉండేటువంటి ఆస్తులు కొంతవరకు మీకు సంక్రమించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో రెండవ భాగంలో కొంతవరకు శుభకార్యాచరణ కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. చతుష్పాద్ జంతువుల తగు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం యొక్క ఆరంభంలో అవివాహిత వివాహ ప్రాప్తి కనబడుతుంది. అయితే ఆ వివాహం కాస్త రెండవ ప్రయత్నంలో సఫలమయ్యే అవకాశం కనబడుతోంది. సంతానం కోసం వేచి చూసేటువంటి స్త్రీలకు కూడా చిన్న స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సంతాన ప్రాప్తి కూడా, గర్భధారణ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన వివాదాలు, అనవసరమైనటువంటి చికాకులకు కాస్త దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాలలో తగుదమ్మా అని మీరు అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళకూడదు. ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా మీకు ముద్రపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలా వరకు అనేక సమస్యలను సమర్థవంతంగా మీరు ఎదుర్కొని మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు నూతన ప్రదేశాలకు స్థానచలనం జరగడము, అది ఈ సంవత్సరం ప్రథమార్థంలో ప్రమోషన్తో కూడినటువంటి స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. రుణాలు ఇవ్వటం, రుణాలు తీసుకోవటంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో, తక్కువ శ్రమతో ఎక్కువ ధనాన్ని పొందొచ్చు అనేటువంటి కొన్ని భావాలతో మీరు ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు విషయంలో కూడా సంవత్సరం మధ్యకాలం నుండి ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్వస్థలం విడిచి అన్య ప్రదేశాల్లో కూడా మీరు నివాసం ఏర్పరిచేటువంటి పరిస్థితులు కొంతవరకు కనపడుతున్నాయి. ఏ విషయంలో కూడా ముఖ్యంగా బీపీ, షుగర్, మూత్ర సంబంధమైన విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. తగిన విధంగా చిన్న సమస్యకైనా కానీ తగిన విధంగా వైద్యుణ్ణి సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల గుర్తింపు లేకపోవటము, తర్వాత తీవ్రమైనటువంటి కృషి, ఒత్తిడి ఇవన్నీ ఉన్నా కానీ తగినటువంటి గుర్తింపు లేదనేటువంటి బాధ మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం యొక్క పూర్వార్థంలో మాత్రం కొంతవరకు చికాకులు ఉండకపోవచ్చు. జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు, ఉచితానుచితాలు తాము చూసి నమ్మినటువంటి మనుషులను అనేకమైనటువంటి విషయాలపై ఒక స్థిరమైనటువంటి చక్కని పారదర్శకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మరొక గృహ నిర్మాణం కానీ లేదా నిర్మాణమైనటువంటి గృహాన్నే మీరు కొనుగోలు చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మానసికమైన శ్రమ, శారీరకమైన శ్రమ మాత్రం ఎక్కువగా ఉన్నా కానీ భవిష్యత్తులో మీకు కావలసినటువంటి చక్కని భూమికను మీరు భవిష్యత్తులో ఉపయోగం కోసం, అభివృద్ధి కోసం కావలసిన చక్కని భూమికను మీరు ఏర్పరచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయానికి సోపానంగా మీరు ముందుకు పెడతారు. అంతేకాకుండా అకారణ భీతి ఇవన్నీ కూడా కొంత కనబడుతుంది. అంతేకాకుండా ఆహార విహారాదుల విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విలాసవంతమైనటువంటి విషయాలలో విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. సహవాస దోషాలు మాత్రం కనబడుతున్నాయి. ఎవరో ఏదో చెప్పడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. అవసరమా ఇంత చదవటం అనేటువంటి కొన్ని భావాలు మీలో ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త అని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు కాస్త కృషి చేయండి. వీలైనంత వరకు కాస్త సంయమనము, వీలైనంత వరకు కాస్త మీలో ఉండే రహస్యాలు ఎటువారు తెలపకుండా విద్యుక్త ధర్మంగా మీ పని మీరు అలా చేస్తూ వెళ్ళండి. అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. చెప్పుడు మాటలు విని మోసపోయే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక వ్యాపార భాగస్వాముల్లో కానీ నూతన వ్యాపారాలకు వెళ్ళే సమయంలో కానీ తగు జాగ్రత్తలు, తగు శ్రద్ధలు
తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మీ ఆత్మసాక్షిని 1కి 10 సార్లు విచారం చేసి ముందుకెళ్ళండి. సంవత్సరం యొక్క చివరి భాగంలో మాత్రం మీకు చక్కగా అనుకూలంగా ఉంది. ఆ సమయంలో చక్కని మీరు వ్యాపారాల్లో ముందుకెళ్ళటం కానీ లేదా రాజకీయంగా పరపతి వృద్ధి చెందడం కానీ ఇవన్నీ కూడా సంవత్సరం యొక్క చివరి భాగంలో దాదాపు జనవరి నుండి మీకు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కూడా కొంత అవరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా దాదాపుగా ఈ రాశి వాళ్లకు సరాసరిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కతగు జాగ్రత్తలు అవసరం. మిమ్మల్ని ఎక్కువగా అభిమానించే వ్యక్తులను మాత్రం మీరు నిరాదరించి వాళ్ళ మనసును కాస్త గాయపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అంగారక ధ్యానము, రాహు స్తోత్రము, బృహస్పతి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్రాలని శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. వీలైతే ఒక్కసారి ఏదేని లక్ష్మీ నృసింహస్వామి యొక్క దేవాలయంలో విశేష పూజ ఏదైనా చేయించండి. ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయాన్ని ప్రదక్షిణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైన శుభ ఫలితాలను మీరు పొందవచ్చు. సింహరాశి. ఈ సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, మా, మీ, ము, మే ఈ 4 అక్షరాలు, అలాగే పుబ్బ పూర్వ ఫల్గుని అంటారు. 1, 2, 3, 4 పాదాలు, మో, ట, టి, టు ఈ 4 అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు. ఉత్తర ఫల్గుని 1వ పాదం, టే ఈ అక్షరాలన్నీ కూడా వ్యవహార నామంలో కానీ జన్మనామంలో కానీ మొదటి అక్షరంగా కలిగినటువంటి వాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ సమూహం అంతా కూడా సింహరాశిలోకి వస్తుంది. ఇక ఈ సింహరాశి వారికి ఆదాయం 11 పాళ్ళైతే ఖర్చు 5 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 6 పాళ్ళు అయితే అవమానం 3 పాళ్ళు కనపడుతోంది. ఈ రాశి వారికి గురువు 11/8/2016 వరకు 1వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో ఉంటాడు. శని వత్సరాది నుండి 26/1/2017 వరకు 4వ స్థానంలో, ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా ఉగాది వరకు, మళ్ళీ వచ్చే ఉగాది వరకు 5వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 1వ స్థానంలో, అలాగే కేతువు 7వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని అంతా కూడా పరిశీలించి చూసినట్లయితే సంవత్సర యొక్క ప్రథమార్థంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తుల యొక్క అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. మీరు గతంలో ఎప్పుడో తీసుకున్నటువంటి ఒక స్థిరాస్తి వివాదం అవటము, దాన్ని ఏదో విధంగా విక్రయించాలనేటువంటి కొందరు సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరగవచ్చు. కాస్త ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి ఆత్మసాక్షిని మనస్సాక్షిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త క్రోధం కూడా పెరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఔషధ సేవనమో లేదా వైద్యుడిని సంప్రదించడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా బీపీ, షుగర్ మొదలైన రక్త సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించే అవకాశం ఉంది. కనుక ఏ సమస్యకైనా సహజంగా స్త్రీలకు ఏర్పడేటువంటి కొన్ని గర్భ సంబంధం కానీ లేదా ఉదర సంబంధం కానీ సమస్యలు కాస్త బాధించే అవకాశం ఉంది. కనుక ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు సుమ. చిన్న విషయానికి కూడా, చిన్న సమస్యకైనా కూడా వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి బకాయిలు, మీకు రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందాలో అది కాస్త మిశ్రమ ఫలితంగా మీ జరిగి చేరవచ్చు. పూర్తిగా మాత్రం మీకు చేతికి అందే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. ఇక నిర్లక్ష్యమే, అహంభావం మాత్రం దూరంగా ఉంచండి. అదే మీకు ప్రధాన శత్రువు అనే విషయాన్ని తెలుసుకోండి. హోదాతో స్నేహాలను, అభిమానాన్ని పొందలేమని గ్రహిస్తారు. ప్రేమతో మంచి మనసుతో ముందుకెళ్లాలనే నిర్ణయాలు కూడా కొంతవరకు తీసుకుంటారు. ద్వేషించిన వారే మీ స్నేహానికై మీ ఆరాటపడడం, మీ స్నేహం కోసం వారు అర్రులు చాచడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా పొగడ్తకు లొంగకండి. ఆ పొగడ్త స్తోత్రం చేసి స్తుతి ప్రియులుగా మారకండి అని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీ వ్యాపారంలో పేరు
ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే రుణరూపకంగా ఇచ్చినటువంటి ధనం మాత్రం కాస్త అది మిశ్రమ ఫలితంగా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మీ సేవ, మీ యొక్క పటిష్టత, మీ యొక్క నైపుణ్యం ఇవన్నీ కూడా ఇతరులు ఉపయోగించుకోవడం, తద్వారా శ్రమ మీది ఫలితం మరొకరిదిగా మారే అవకాశం కూడా కనపడుతుంది. అయితే సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో రాజకీయకరంగా కాస్త ఉన్నతి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని రుణాలు కానీ, బకాయిలు కానీ, కాంట్రాక్టులు కానీ మీకు చేతికి అందవచ్చు. సంవత్సరం యొక్క రెండవ భాగంలో ఒక స్థిరాస్తి విషయంలో కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రతిష్ట, పేరు కూడా ఇవి పెరుగుతాయి. కానీ సమయానికి వాటిని ఉపయోగించుకొని మీరు ఆ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవడంలోనే కాస్త ఇబ్బందులు కానీ, నిర్లక్ష్యం కానీ, కాలయాపన మాత్రం కనబడుతుంది. అలాంటి వాటిని మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీ పురుషుల యొక్క స్నేహాల విషయంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త. అకారణ కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక క్షేత్రాల సందర్శన, ఈ దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎలర్జీ సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు మీకు కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ కొంత బాధించి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక రెండవ సంవత్సరం రెండవ భాగంలో ఆశించినటువంటి స్థాయికి మీరు చేరుకునేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే నిర్ణయాల వల్ల కొన్ని పరిస్థితులు సమస్య మీరే సృష్టించుకొని పరిష్కారం కోసం కూడా మీరే వెతుక్కునేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ప్రతి విషయాన్ని కూడా సంశయాత్మకంగా చూడక కాస్త ఎదుటివారి శ్రేయోభిలాషులకు సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు కాస్త ప్రథమ భాగం సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి. అనవసర జాఢ్యాన్ని కాస్త విడనాడండి. ప్లానింగ్ సరిగా లేక ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక ఉద్యోగస్తులు కూడా సాధ్యమైనంత వరకు మీ విధిని మీరు నిర్వర్తిస్తూ వెళ్ళండి. ఎక్కువగా ఆశిస్తూ విపరీతమైనటువంటి ఆశలలో వెళ్తూ అవి అందకపోయేసరికి నిరాశ పడటం కన్నా మీకు చేతికి అందిన దాంతో సంతృప్తి పడేటువంటి అలవాటు చేసుకోవాల్సిందిగా ఈ సంవత్సరం మొదటి భాగం వరకు చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరం యొక్క రెండవ భాగంలో మాత్రం మీకు రావాల్సిన లబ్ధి కానీ, ప్రభుత్వ పరంగా కానీ, యాజమాన్య పరంగా కానీ, ప్రమోషన్లు కానీ అవి మీకు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. ధార్మిక క్షేత్ర ధార్మిక ప్రదేశాల్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక స్థానం కానీ, పేరు కానీ మీకు లభించవచ్చు. ఇక రెండవ భాగంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఇవ్వడానికి రాదు. ధనము ఇలాంటి అన్నిటి విషయాల్లో కూడా ఎదుటివారికి ధనము ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఇచ్చి నిష్ఠూరం మాత్రం కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా అవివాహితులకు ద్వితీయ భాగంలో రెండవ భాగంలో వివాహ సంబంధాలు కుదరవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రథమ భాగం అంతా కూడా, మొదటి భాగం అంతా కూడా దాదాపుగా ఆగస్టు వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవ భాగంలో బృహస్పతి అనుకూలత వల్ల కొంతవరకు మేలు జరగవచ్చు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత తొందరపడి మాటలు వేడిగా రాకుండా, ఏటివారి యొక్క మనస్సును గాయపరచకుండా తగు శ్రద్ధ, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు కేతు స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. శనేశ్వర స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. వీలైనంత వరకు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయడము, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడము ఇవి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు టో, ప, పి ఈ అక్షరాలు జన్మనామంలో మొదటి అక్షరం కానీ, వ్యవహార నామంలో మొదటి అక్షరం కానీ కలిగినటువంటి వాళ్ళు. హస్త 1, 2, 3, 4 పాదాలు, పు, ష, న, ఠ ఈ 4 అక్షరాలు. అలాగే చిత్త 1, 2 పాదాలు, పే, పో ఈ అక్షరాలన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఈ సమూహం అంతా కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు. ఈ కన్యా రాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 14 పాళ్ళు అయితే వ్యయం 11 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 2 అయితే అవమానం 6 కనపడుతోంది. ఈ రాశి వాళ్ళ గురువు సంవత్సరం ఆరంభం నుండి వత్సరాది నుండి 11/8/2016 వరకు గురువు 12వ స్థానంలో, ఆ తర్వాత వత్సరాంతం వరకు కూడా జన్మస్థానంలో 1వ స్థానంలో ఉంటాడు. అదేవిధంగా శని వత్సరాది నుండి 26 జనవరి 2017 వరకు 3వ స్థానంలో, తదుపరి 4వ స్థానంలో వత్సరాంతం వరకు ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 12వ స్థానంలో,
కేతు 6వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని అంతా కూడా పరిశీలించి చూసినట్లయితే సంవత్సర ఆరంభంలో శని యొక్క బలం వల్ల దాదాపుగా పరిస్థితులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రం కనబడుతున్నాయి. సంవత్సర ఆరంభంలో కొంతవరకు అనుకూలంగా ఉంది. మీకు చేయవలసినటువంటి అన్ని పనులను కూడా ఏ పనినైనా కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. తద్వారా ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకొని మీ అభివృద్ధిలో ఒక భాగం, ఒక బాటను ముందుకు వేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉన్న సమయాన్ని విజ్ఞతతో ఉపయోగించి బాగుపడడం విజ్ఞుల లక్షణం కనుక ఈ న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవితాశయం నెరవేర్చుకోవడానికి అనేక విధాలుగా కృషి చేస్తారు. అందులో దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమకు సంబంధం లేనటువంటి విషయాలలో ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుంటూ, అంతేకాకుండా తమ యొక్క మేధస్సును, తమ యొక్క మనస్సును కూడా అనవసరంగా కలవరపరుచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆదాయ వనరులు ఉన్నాయి, దాంతోపాటు ఖర్చు కూడా దాదాపుగా ఖర్చు ఎక్కువగా మీరు విలాసవంతమైన విషయాల్లో కానీ లేదా తప్పని పరిస్థితుల్లో ఖర్చు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అలసత్వం మాత్రం పనికిరాదు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేయండి. చక్కని అమృతహస్తం లభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. శుభకార్యాలు కాస్త ప్రయాసతో పూర్తి చేసినా కానీ శుభకార్యాచరణ చక్కగా విజయవంతంగా చేస్తారు. సంతాన ప్రాప్తి కనపడుతోంది. అవివాహితకు వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది. అయితే తమకు ఉన్న దానిలో కొంత దానం చేయాలనే ఒక నిర్ణయానికి రావటం, ఒక చారిటేబుల్ ట్రస్ట్కో లేదా మీరే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇతరులకు దానం చేయడం కోసమో, సాటి వారికి సహాయం చేయడం కోసమో కొంత నిధిని మనకున్న దాంట్లో ఏర్పరచాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అంతేకాకుండా బ్యాంకుల నుండి రుణం లభించవచ్చు. రుణాలు తీర్చడం, మళ్ళీ రుణం చేయటం, ఇదంతా కూడా కనపడుతోంది. విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కువగా కృషి చేయండి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితం కలుగుతుంది. ప్రభుత్వ పరంగా పోటీ పరీక్షలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. ఈ విషయంలో బృహస్పతి అనుకూలత కొంచెం ప్రతికూలంగా ఉంది కనుక బృహస్పతికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణం చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుల కోసం కానీ ప్రతిష్టాత్మకమైన ఒక స్థానానికి కానీ మీ పేరును సూచించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విదేశంలో విద్యాభ్యాసానికి వెళ్ళడానికి కూడా కొంతవరకు మార్గం సుగమమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అనవసర వివాదాలకు మాత్రం కాస్త దూరంగా ఉండి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. అంతేకాకుండా ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగ ప్రాప్తి కలిగినా కానీ ఎక్కువ పని తీవ్రత, ఒత్తిడి వల్ల కొంతవరకు మానసికంగా, శారీరకంగా అలసట చెందడం, చికాకు ఏర్పడడం, కొన్ని సందర్భాలలో ఈ ఉద్యోగం అవసరమా అనేటువంటి భావం కూడా మనసులో ఏర్పడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా అవివాహితకు వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహ విషయంలో ఒక చిన్న చికాకు, ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి మాత్రం మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. సంవత్సరం యొక్క 2వ భాగంలో జీవిత భాగస్వామితో అకారణ కలహాలు, తరచూ చికాకులు ఏర్పడకుండా కాస్త సంయమనంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. మౌనేన కలహం నాస్తి అని కదా, అందుచేత మౌనంతో సాధ్యమైన మౌనంగా ఉండి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. సంతానం యొక్క వృద్ధిలోకి వస్తారు. మీ యొక్క సంతానం సాధించిన విజయానికి కానీ వాడిలో ఏర్పడిన పరివర్తనకు కానీ చక్కగా మీరు మానసికమైన ఆనందానికి లోనవుతారు. అంతేకాకుండా సంవత్సరాంతంలో సమస్యలు కాస్త పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. జాఢ్యము, సోమరితనము దరిచేరకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. గృహంలో ఒక రకమైనటువంటి అకారణ వివాదాలకు వలన కొంత అశాంతి కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. శత్రువులు కూడా మిత్రులవడం సంవత్సరం యొక్క ఆరంభంలో మాత్రం మీరు ఏర్పడవచ్చు. అంతేకాకుండా శుభకార్యాచరణకై, సత్కార్యాల కోసమై ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా కొందరితో స్నేహం చేయాల్సిన పరిస్థితులు ఈ సంవత్సరం మీకు కనపడుతున్నాయి. అంతేకాకుండా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కాలయాపన చేయక ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఫలితం లభిస్తోంది.
మీరు కోరుకునే విధంగా మీరు కోరుకున్న స్థలానికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీకు రావాల్సినటువంటి ధనం కానీ మీకు రావాల్సిన లబ్ధి కానీ కొంతవరకు మీకు చేరవచ్చు. స్వగృహ ప్రాప్తి కానీ స్వగృహ నిర్మాణం దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా అవుతుంది అనేటువంటి ఒక భావన మాత్రం మీలో ఏర్పడుతుంది. స్త్రీలకు ముఖ్యంగా గర్భధారణ విషయంలో కానీ ప్రసవ విషయాల్లో కానీ తగినటువంటి వైద్యుడి యొక్క పర్యవేక్షణలో మీరు ఖచ్చితంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అర్థం లేని అకారణమైనటువంటి అపనిందలు మీ వెంటే ఉన్నాయి గనక అత్యుత్సాహంతో మీకు సంబంధం లేని విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వటంలో మాత్రం కాస్త మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వీసా, పాస్పోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ల విషయాలలో నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితులలో పనికిరాదు. అంతేకాకుండా పాతది ఒక రోత, కొత్తది ఒక వింత అనేటువంటి ఒక ఈ ధర్మాన్ని మాత్రం మీరు ఆచరించక ఇలాంటి భావాలు మీలో కలిగే అవకాశాలు కూడా వస్తాయి కనుక ఆ విధంగా ఆలోచించడం మానివేయాలి. యోగా, ఆయుర్వేద శాస్త్రాల మీద కాస్త మీరు ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా ఊహల్లో విహరించడం మానుకొని వాస్తవంలో అడుగులు వేయండి. అంతేకాకుండా ఒక నిరుపేద ఒక అవివాహిత కన్యకు మీరు వివాహ విషయంలో మీరు కాస్త సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంతేకాకుండా ధనం లేకున్నా కానీ పూర్ణ ఆరోగ్యంతో ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి ఇలాంటి భావాలు కూడా మీలో ఏర్పడతాయి. కన్యాదాన ఫలం కూడా దక్కవచ్చు. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. సంవత్సరక ద్వితీయార్థంలో మాత్రం కాస్త ధనం ఎక్కువగా ఖర్చు చేయడం, స్థానచలనం ఏర్పడడం, శారీరకమైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి కాస్త చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు సంవత్సర ఆరంభంలో చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. కానీ ద్వితీయార్థం నుండి ఆగస్టు తర్వాత మాత్రం కాస్త దాదాపుగా సంవత్సరం చివరి భాగంలో ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి అడుగు వేయండి. కొత్తది సంపాదించకుండా కానీ ఉన్నది కాపాడుకోవడం ముఖ్యమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థిర నివాస యోగ్యత మాత్రం లభించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు సంవత్సరం యొక్క ప్రథమ భాగంలో అనుకూలంగా ఉంది. శని 26 జనవరి తర్వాత చతుర్థ స్థానానికి వస్తున్నాడు కనుక ఆ సమయంలో బృహస్పతి జన్మంలో ఉంటున్నాడు కనుక వేన్లో ఉండేటువంటి రాహు చేత సంవత్సరం యొక్క రెండవ భాగంలో మాత్రం సమస్యలు ఉత్పన్నం కావచ్చు కనుక దాదాపుగా మీరు సంవత్సరం రెండవ భాగంలో సాధ్యమైనంత వరకు అన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి. రాహు, కేతు, గురు, శని ఈ 4 ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణ చేయండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. వీలైనందుకు పేద విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ వృద్ధ అనాథాశ్రమంలో ఉండే వృద్ధులకు కానీ కొంతవరకు వీలైనంత వరకు కొంత సహాయం చేసే ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి అరిష్టాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం తద్వారా మనకు కలుగుతుంది. తులారాశి. ఏ నక్షత్రాలు ఈ తులారాశి సమూహంలో ఉంటాయి? చిత్త 3, 4 పాదాలు, రా, రి ఈ 2 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు. స్వాతి 1, 2, 3, 4 పాదాలు, రు, రే, రో, త ఈ 4 అక్షరాలు వ్యవహారనామంలో మొదటి అక్షరం కానీ జన్మనామంలో మొదటి అక్షరం కానీ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా విశాఖ 1, 2, 3 పాదాలు, తి, తు, తే ఈ 3 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సమూహంలో తులారాశి సమూహంలో ఉంటారు. ఇక ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం 11 పాళ్ళైతే వ్యయం 14 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 5 అయితే అవమానం 6 పాళ్ళు కనపడుతోంది. ఈ విధంగా తులారాశి వాళ్ళకు ఆదాయ వ్యయాలు ఉన్నట్లయితే ఇక గ్రహస్థితి గురించి ఆలోచన చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి వత్సరాది నుండి 11/8/2016 వరకు గురువు 11వ స్థానంలో ఉండడం, ఆ తర్వాత సంవత్సరం చివరిలో ఈ ఆగస్టు నుండి సంవత్సరాంతం వరకు కూడా 12వ స్థానానికి రావడం బృహస్పతి. ఇక శని సంవత్సరం ఆరంభం నుండి 26 జనవరి 2017 వరకు 2వ స్థానంలో ఉండడం, తర్వాత సంవత్సరం చివరి భాగంలో 3వ స్థానంలోకి వెళ్ళడం. రాహు వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో, అలాగే కేతువు 5వ స్థానంలో ఉంటారు. ఈ విధంగామైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి ఆలోచించినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ తులారాశి వాళ్ళకి కనబడుతున్న ఈ సంవత్సరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క చివరి భాగంగా మీరు గమనించండి. ఇక ఏలినాటి శని దాదాపుగా జనవరి 26వ తేదీ నాటికి పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది. 3వ స్థానానికి రావడం వల్ల
చక్కని యోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ఇంతకాలం ఎంతైతే బాధపడ్డారో, ఏ విషయాల్లో అయితే అవస్థపడ్డారో, ఎన్ని అవమానాలైతే మీరు భరించారో అవన్నీ కూడా తొలగిపోయి గతంలో మీపై అపోహలు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా నిజాన్ని గ్రహించి మీరేమిటో నిరూపించుకునేటువంటి పరిస్థితి, శత్రువులు కూడా మిత్రులుగా మారటం, లేదా వాళ్ళు పశ్చాత్తాపడి మీకు అనుకూలంగా మారటం, సంవత్సరం యొక్క చివరి భాగంలో బృహస్పతి 12వ స్థానానికి రావడం వల్ల ఆర్థికపరమైనటువంటి కొంత ఖర్చులు ఇవన్నీ పెరిగినా కానీ ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మధ్య మార్గంలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఎదుటివారు ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళు నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులను ఎదుర్కోవడంలో మీరు చేసేటువంటి ఎత్తుగడలు కానీ, మీరు చేసేటువంటి ఆలోచనలు, తెలివితో మీరు చేసేటువంటి కొన్ని ఆలోచనలో ఎదుటివారు కాస్త ఎదుటివారిపై మీకు ఆధిపత్యం లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కానీ తమను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి కొంత నిరాశ మాత్రం మీలో ఏర్పడవచ్చు. భూ వ్యాపారాలకు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉదర సంబంధమైనటువంటి చికాకులు ఏర్పడినట్లయితే తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చిన్న సమస్యకైనా కానీ వైద్యుడిని సంప్రదించడం చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విలువైనటువంటి వస్తువులు కానీ, కాగితములు కానీ అతి జాగ్రత్త వల్ల భద్రపరచడం వల్ల అవి దొరకక కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. బీపీ, షుగరు, ముఖ్యంగా ఉదర సంబంధ ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు వహించండి. స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యలపైన నిర్లక్ష్యం పనికిరాదు. తగినటువంటి వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగ ధర్మంలో తరచూ మీ యొక్క బాధ్యతలు మారటం, మీరు మీ యొక్క చేసేటువంటి పనులు మాటిమాటికి మారటం, కొత్త కొత్త బాధ్యతలు, కొత్త కొత్త పనులు మీరు నిర్వర్తించి రావాల్సిన కాస్త చికాకు కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పై అధికారులు ఏదో రకంగా మిమ్మల్ని సాధించడం కాస్త విసుగు కలిగించవచ్చు. కానీ ఇవన్నింటికి తగినటువంటి జవాబు మాత్రం మీరు సంవత్సరం చివరిలో చెప్పేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తరచూ స్థానచలనాలు కలగవచ్చు. అంతేకాకుండా చాలా విషయాలలో మీ పొరపాటు లేకున్నా కానీ మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితులు మాత్రం ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సహోద్యోగుల నుండి, సన్నిహితుల నుండి, సహోద్యోగుల నుండి అందరినీ సంశయించాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మానసికమైనటువంటి అభిప్రాయాలు, భేదాలు మధ్య మధ్యలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. అనాలోచితంగా విలాసాలు, భోగాలకు, వ్యసనాలకు ధనాన్ని మాత్రం ఖర్చు చేయడం కాస్త మానుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎవరిని చూసినా కానీ ముందుగా ఎదుటివారి గురించి వ్యతిరేకంగా ఆలోచించడం, తర్వాత నిజాన్ని తెలుసుకోవడం ఇవన్నీ కూడా జరగవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి, దేవతాపరమైనటువంటి, సాంఘిక సంక్షేమమైన సాంఘిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు కృషి మీరు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే సంశయాత్మక స్వభావాన్ని కాస్త మీరు విడనాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రస్తుతం శత్రువులుగా ఉన్నవారే మీ శ్రేయోభిలాషులుగా చేరి మీ ఆశ్రయాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా రుణాలు చేయనప్పుడు ముందు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీ మూలకంగా అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయమై నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. నూతన పెట్టుబడుల విషయం ఒక మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. కానీ ఈ సంశయాత్మకమైనటువంటి స్వభావం వల్ల సువర్ణ అవకాశాన్ని జారవిరుచుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఇక తాము చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాపడేసిన అవకాశం కూడా ఒకసారి మీకు రావచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ గత చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి తీవ్రమైన పని ఒత్తిడి కానీ, రావాల్సినటువంటి లబ్ధి కానీ ఆలస్యం అవడం ఇవన్నింటికి కూడా కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. మీరేమిటో మీ యొక్క పై అధికారులు కానీ లేదా మీ యాజమాన్యం కానీ గుర్తించి మీకు తగినటువంటి ప్రోత్సాహాన్ని మీకు అందించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ఒక స్థిరాస్తిని అమ్మదలుచుకొని చివరి నిమిషంలో అది విరమించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అవివాహిత వివాహ సూచనలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆకస్మిక
ధనప్రాప్తి కూడా కనపడుతోంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం సైనస్ లాంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొందరికి వివాహ సమయంలో మాత్రం నిర్ణయం తీసుకోవడంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. నూతన వ్యాపారాల యొక్క ప్రారంభము, అంతేకాకుండా నూతన వ్యాపారాలపై ఆధిపత్యం చెలాయించుట, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అయితే తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా కొంతవరకు మీకు ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశంగా కనపడుతోంది. ఇక తోబుట్టుల అభివృద్ధిలోకి వస్తారు. తమను పిల్లలను సక్రమమైనటువంటి బాటలో పెట్టాలని, సక్రమమైన ఒక మార్గాన్ని చూపించాలని, వాళ్ళ కోసం స్థిరమైనటువంటి ఏదైనా ఒక స్థిర ఆదాయం కోసం కొన్ని మీరు ఉపాయాలు చేయటం, అందులో కొంతవరకు సక్సెస్ అవ్వటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మీ యొక్క సంతానం మాత్రం కొంతవరకు మీ యొక్క మాట వినటము, గతంలో చేసిన పొరపాట్లను వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి మీ పట్ల ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు తొలగిపోయి వాస్తవాలను కనుక్కొని చక్కని దాంపత్య జీవితం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది. జ్యేష్ఠ సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చెవు కంటికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు బాధించవచ్చు. ఔషధ సేవనము తప్పకపోవచ్చు. కళాకారులకు కాస్త అనుకూలంగా ఉంది. నూతన అయాచిత అవకాశాలు రావచ్చు మీకు. అంతేకాకుండా మీ చాకచక్యంతో, చాతుర్యంతో అనేకమైనటువంటి కార్యాలను పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో, దంపతుల మధ్యలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడినా కానీ వాటిని సమస్య చక్కగా పరిష్కరించుకొని ముందు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. జీవితాశయం నెరవేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ ద్వారా నలుగురికి సహాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశం కూడా కనపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఒక తపన, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా బ్యాంకులో నుంచి రుణాలు తీసుకోవడం కానీ, నూతన వ్యాపారాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా కనపడుతుంది. దాదాపుగా ఈ సంవత్సరం ప్రథమ భాగం అంతా కూడా బృహస్పతి వల్ల అనుకూలంగా ఉన్న సంవత్సరం యొక్క చివరి భాగంలో బృహస్పతి 12వ స్థానానికి వచ్చినా కానీ, సత్కర్మాచరణ కోసము సద్వ్యయం కనబడుతున్నా కానీ, 3వ స్థానానికి వచ్చినటువంటి ఆ శని వల్ల మీకు గతంలో ఏర్పడిన అనేక సమస్యల నుండి చికాకులు దూరమయ్యి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కానీ, ముఖ్యంగా విద్యార్థులకు చక్కగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. అనవసరమైన కాలయాపనను మానుకొని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. చక్కని భవిష్యత్తు ఉంది మీకు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు కానీ, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో కూడా ప్రవేశం లభించవచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి అనుకూలంగానే ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి శనేశ్వర స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. గణపతి స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. వీలైనంత వరకు ఒక పేద కన్యకి, అవివాహితకి కాస్త ధన సహాయం చేయండి. వివాహ విషయంలో అది చాలా చికాకుల నుంచి మీకు అనేకమైన అరిష్టాలను తొలగించి మీకు చక్కని మంచి సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. గోసేవ చేయండి. తద్వారా అనేకమైన చక్కని శుభఫలాన్ని మీరు పొందవచ్చు. ఆంజనేయ స్వామి ప్రదక్షిణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం తో అనే అక్షరం మొదటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, నా, నీ, ను, నే ఈ 4 అక్షరాలు మొదటి అక్షరంగా నామాక్షరంలో మొదటి అక్షరంగా కలిగినటువంటి వాళ్ళు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠలో 1, 2, 3, 4 పాదాలు, నో, యా, ఈ, యు ఈ 4 అక్షరాలు కూడా మొదటి అక్షరంగా కలిగినటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశి యొక్క సమూహంలోకి వస్తారు. ఆదాయం 2 పాళ్ళు అయితే వ్యయం 8 పాళ్ళు, రాజపూజ్యం 4 పాళ్ళు అయితే అవమానం 1 పాలు కనపడుతోంది. అయితే ఈ రాశి వాళ్ళ గురువు 11 ఆగస్టు 2016 వరకు 10వ స్థానంలో ఉన్నాడు. ఆ తదుపరి వత్సరాంతం అంతా కూడా 11వ స్థానానికి వస్తాడు. ఇక శని వత్సరాది 26 జనవరి 2017 వరకు జన్మంలో మొదటి జన్మస్థానంలో 1వ స్థానంలో ఉండడం, తరుపరి వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో ఉంటారు. ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక అసంతృప్తి సంవత్సరారంభంలో, ముఖ్యంగా సంవత్సరం చివరిలో 11వ స్థానానికి వచ్చేటువంటి బృహస్పతి వల్ల చివరిలో కొంతవరకు అనుకూలంగా ఉన్నా కానీ ఆరంభంలో మాత్రం ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణానికి కూడా
ఏదో ఒక తెలియని నిరాశ. ఎంత సంపాదించినా కానీ, లేదా ఎంత కష్టపడినా కానీ, ఎంత చక్కని మనస్సుతో, ఎంత సద్భావంతో ఉన్నా కానీ, పరోపకార బుద్ధితో ఉన్నా కానీ తమను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరే అనేటువంటి ఒక చిన్న నిరాశ మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. విపరీతమైనటువంటి ఆలోచనలు, దీనివల్ల కాస్త మేధస్సుకు సంబంధించినటువంటి మతిమరుపు రావటము, ఆరోగ్య సమస్యలను ఉత్పన్నమయ్యే అవకాశాలు కనబడుతుంది. అంతేకాకుండా సహవాసాల దోషాలు ఏర్పడకుండా తగు శ్రద్ధలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి. ఆ వ్యసనాలు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అలవాట్లకు కాస్త దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఖచ్చితమైనటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగంలో తరచూ అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పెరగటం. ఎంత చేసినా కానీ మీరు చేసినటువంటి పనికి, మీరు చేసినటువంటి ఫలితానికి ఎదుటివాళ్ళు తాము చేసినట్లుగా చెప్పుకోవడం, తద్వారా వాళ్లకు ఫలితం రావటం, శ్రమ మీది ఫలితం వేరొక వాడిది, ఈ విధమైనటువంటి వ్యవస్థను మానసికంగా కుంగదీసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు సుమా. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అనవసరమైనటువంటి సంశయాత్మకమైనటువంటి మనస్సు వల్ల అందేటువంటి ఫలం చేతికి అందినట్టే చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక తమ సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా మానసికమైనటువంటి ఉత్సాహానికి, ఉల్లాసానికి మీకు ఏర్పరిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పాండిత్య ప్రతిభ, అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి లేదా ఒక గౌరవాన్ని కలిగించేటువంటి కొన్ని అవార్డులకు కానీ, లేదా అలాంటి యోగ్యత సర్టిఫికెట్స్ కానీ మీకు అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. గొప్ప పండితుగా మాత్రం పేరు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని ఒక పుణ్యకార్యం కానీ, ధార్మికమైనటువంటి కానీ, భగవత్ సేవా కార్యక్రమంలో మీ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కొంత మీరు సేవ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంవత్సరం యొక్క చివరి భాగంలో మాత్రం వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి చక్కని ఉన్నతి కనబడుతుంది. అతి ఆవేశం అనర్థానికి మూలం కనుక దాన్ని కాస్త సహనంతో, దాన్ని కాస్త మీరు అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులు కూడా సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. కేవలం ఆలోచనలు, ఊహల్లో విహరించడం మానుకొని వాస్తవంలో మీరు ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరం ఆరంభంలో మాత్రం కాస్త సామాన్యంగా ఉన్నా కానీ మరుసటి సంవత్సరానికి మాత్రం మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది కనుక చక్కని ప్రణాళికలతో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థుల హయగ్రీవ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి సమస్యల నుండి సంవత్సరం యొక్క చివరి భాగంలో కొంతవరకు మీకు ఉపశమనం కలగవచ్చు. అందాల్సినటువంటి ఫలితం మాత్రం ఇంకా చేతికి అందకపోయేసరికి కొంత ఇబ్బంది, మానసిక వ్యథ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అలాంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం మీకు కనపడుతోంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా విఆర్ఎస్ లాంటివి, వృత్తి విరమణ చేయడానికి మీరు చేసే ఆలోచనల విషయంలో తగు జాగ్రత్త ఉండవలసిందిగా, ఓపిక, శ్రేయోభిల సలహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చిన్న పొరపాటు కూడా పెద్దగా చికాకు కలిగించవచ్చు కనుక అనవసరమైనటువంటి తమకు సంబంధమైన విషయాల్లో ముందుకెళ్ళకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఉద్యోగ వ్యాపారస్తులు, వ్యాపార భాగస్వాముల మధ్య చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు మీలో ఉండే రహస్యాలను కాస్త రహస్యంగానే ఉంచవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా అనుబంధాలకు విలువనిస్తారు. ఎండమావులకై మాత్రం తాపత్రయపడకండి. ఇక ఉద్యోగస్తులు మాత్రం చాలా సంయమనంతో ఉండాలి. విదేశాల్లో ఉండేటువంటి చదువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి కానీ కొంత రెండవ ప్రయత్నంలోనో మూడవ ప్రయత్నంలో మీకు అనుకూలంగా ఉండవచ్చు. కానీ దాదాపుగా సాధ్యమైనంత వరకు మీ పరిధిలో మీరు ఉంటూ ఒక కొద్ది రోజులు కాస్త ఓపిక ఉండి భవిష్యత్తులో సంవత్సరం చివరల్లో మాత్రం మీకు ఫలితం అందబోతుంది కనుక ఆరంభంలో మాత్రం కాస్త సంయమనం, ఓపికతో ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. సంవత్సరం యొక్క చివరి భాగంలో మాత్రం మీకు శాశ్వత
చోట్ల నివాస యోగ్యం కానీ లేదా మీరు కోరుకున్న విధంగా స్థానచలనం కానీ జరగవచ్చు. ఉద్యోగస్తులకు కూడా సంవత్సరం చివరి భాగంలో స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారులకు సంజాయిషి చెప్పుకునేటువంటి అవసరాన్ని ఇవ్వకుండా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు మీకు తారసపడే అవకాశం ఉంది. వాళ్ళ ప్రలోభాలకు లొంగకండి. వాళ్ళ స్నేహాన్ని కాస్త దూరంగా ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా స్త్రీలకు ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఇంకా విద్యార్థులు చక్కగా కృషి చేయండి. అనవసరమైన కాలయాపన మాత్రం దూరంగా ఉంచండి. ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం ఇబ్బంది కలిగించవచ్చు. మీకు కూడా అనాలోచితంగా మీరు ప్రయత్నం లేకుండానే, మీరు ఎలాంటి ప్రయత్నం చేసుకోకుండానే ఒక విదేశీ ప్రయాణం మాత్రం మీకు లాభించవచ్చు. ఆ విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కూడా రావటమో లేదా ఆలోచన లేకుండానే ఒక అకస్మాత్తుగా మీకు అలాంటి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. సంతాన అభివృద్ధిలోకి చక్కగా వస్తారు. మొత్తం ఇది రాశి వాళ్ళకి సంవత్సర ఆరంభంలో అనుకూలంగా, వృత్తిపరమైన చికాకులుగా స్వల్పంగా ఉన్నాయి. సంవత్సర ఆరంభంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ సంవత్సరం చివరిలో మాత్రం దాదాపుగా అనేక సమస్యల నుంచి ఒకేసారిగా కాస్త ఉపశమనం కలిగినటువంటి ఒక అభిప్రాయము, ఒక భావం మాత్రం మనసులో ఏర్పడుతుంది. సంవత్సరం చివరిలో మాత్రం ఆర్థికంగా కొద్దిగా వృద్ధిలోకి వస్తారు. సంతానం యొక్క వివాహ విషయమే చిన్న చికాకు మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా రాహు, కేతు, శనేశ్వర, అంగారక ఈ 4 ధ్యానాలను చక్కగా పారాయణం చేయండి. వీలైనంత వరకు ఏదేని మీ కులదేవత దేవస్థానాన్ని సందర్శించండి. కనకధార స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, ఏ, యో, బా, బి ఈ 4 అక్షరాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, బూధ, భాడ ఈ 4 అక్షరాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం బే అనే అక్షరం. ఈ 9 అక్షరాలన్నీ కూడా వ్యవహార నామంలో మొదటక్షరం కానీ జన్మనామంలో కానీ మొదటక్షరంలో కానీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుసు రాశి యొక్క సమూహంలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం 5 పాళ్ళు అయితే వ్యయం 14 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 4 అయితే అవమానం 2 పాళ్ళు కనపడుతోంది. ఇక ఈ రాశి వాళ్ళకి ఈ ఉగాది నుండి 11 ఆగస్టు 2016 వరకు గురువు 9వ స్థానంలో ఉంటాడు. తర్వాత వత్సరాంతం అంతా కూడా 10వ స్థానంలో ఉంటాడు. ఇక శని 26/1/2017 వరకు 12వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 1వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా చూసినట్లయితే ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. కానీ సంవత్సర ఆరంభంలో మాత్రం బృహస్పతి యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క స్థితి వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఏదో ఊహల్లో విహరిస్తూ ఆ విధంగా కాకుండా ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకొని ముందే దానికి బీజాలు ఇప్పుడే వేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అభివృద్ధికరమైనటువంటి పనులు చేస్తారు, కానీ ధనవ్యయం ఎక్కువగా అవుతుంది. ₹1 ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ₹2 కానీ ₹3 కానీ అక్కడ ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతుంటాయి. కనుక ప్రతి విషయంలో కూడా సహనంతో, శ్రేయోభిలాషుల ఒక సలహాతో అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావాన్ని కాస్త పక్కకు పెట్టి శ్రేయోభిలాష సలహాతో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక శ్రావణ మాసం వరకు మాత్రం గురుబలం అనుకూలంగా ఉంది కనుక ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జాఢ్యాన్ని దరి రానియకండి. మీలో ఉండే ప్రతిభను ఉపయోగించి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాస్త ఆలస్యంగానైనా కానీ పనులు సాధిస్తారు. నూతన పరిచయాల విషయంలో ఒకంత మెలకు అవసరం. ఇక అవివాహితకు వివాహ విషయాలలో 2వ ప్రయత్నంలో సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ విషయాలు కూడా శ్రావణ మాసంలోపు దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం
అనవసరమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదైనా ఒక విశేషమైనటువంటి పనికి ప్రతిష్టాత్మకంగా అది ఫలానా పని మీరే చేయగలరు అనే విధంగా మిమ్మల్ని ఒక విశేషమైనటువంటి కార్యానికి మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ఆరోగ్య విషయంలోనే కించిత్ జాగ్రత్తలు అవసరం. మీలో ఉండేటువంటి సృజనాత్మకతకు, మీలో దాగి ఉండేటువంటి నైపుణ్యతకు చక్కని అవకాశాలు లభించినా కానీ దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి. అంతేకాకుండా సంశయాత్మకమైనటువంటి స్వభావాన్ని కాస్త పక్కకుంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రస్తుతం ఉండేటువంటి విద్యార్హతతో పాటు మరొక విద్యార్హతతో కూడినటువంటి మరొక చక్కని యోగ్యతాపత్రం, మంచి సర్టిఫికెట్స్ మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాదాస్పదమైనటువంటి భూములను కొనుగోలు చేయడంలో మాత్రం అలాంటి వాటికి ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీ సఖ్యత ఏర్పడుతుంది. చక్కని సహవాసాలు, స్నేహాలు కూడా ఏర్పడవచ్చు. ఇక సదాచారము, భగవత్ ప్రార్థన, వీటి వల్ల శని యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. విపరీతమైన ధనం మాత్రం సంవత్సరం ద్వితీయార్థంలో, రెండవ భాగంలో జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా మానసిక, శారీరక ఒత్తిడి కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. దాంతోపాటు సమానంగా విపరీతమైన మానసిక ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏలినాటి యొక్క శని యొక్క ద్వితీయ భ్రమణంలో ఉన్నటువంటి వాళ్ళకి శారీరక శ్రమతో పాటు కాస్త వృద్ధి కూడా ఏర్పడవచ్చు. అంతేకాకుండా కొత్తది సంపాదించుకోకుండా పర్వాలేదు, కాదు ఉన్నది కాపాడుకోవడమే ముఖ్యము అనేటువంటి ఒక న్యాయానికి కూడా రావడం ఎంతైనా అవసరం. సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో ఉద్యోగస్తులకు స్థానచలనాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా తాము కోరుకున్నటువంటి స్థలానికి కాకుండా తమకు ఇబ్బంది కలిగించే, తమ మనసుకు విరోధంగా ఉండేటువంటి ఇష్టం లేని ప్రదేశాలకు ఉద్యోగ స్థానచలనం జరగవచ్చు. లేదా అదే ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో మీరు ప్రస్తుతం చేసే పనితో పాటు అదనపు బాధ్యతలు ఏర్పడటమో, లేదా ఈ ఫలానా పని నుండి తొలగించి మరొక పనిలో మిమ్మల్ని వినియోగించడమో ఇవి కనపడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా చికాకులు ఉన్నా కానీ పైకి లోపల ఎంత చికాకున్నా పైకి కోటీశ్వర్లుగా మాత్రం మీరు చలామణవడము, ఈ విధమైన పరిస్థితులు, మీ ప్రవర్తన ఆ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. తాము ఎంత అంకిత భావంతో ఉన్నా కానీ ఎటువారు గుర్తించడం లేదు కదా అనేటువంటి భావం కూడా మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, మైన్స్ మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ కాస్త ప్రయాసతో పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాదాస్పదమైన వ్యాపారాలకు ముందుకెళ్ళకండి. రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకు ప్రథమార్థంలో కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం ఎక్కువగా ధనం ఖర్చు చేయడం వల్ల మీకు ఫలితం కలగవచ్చు. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు సంవత్సరం యొక్క మధ్య భాగం వరకు దాదాపుగా చిన్న చికాకు ఏర్పడడం వల్ల కొన్న చికాకు ఏర్పడి అది తొలగిపోయి గర్భధారణ జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. ఇంకా అంతేకాకుండా చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటి విపరీతమైన ఆరాటం పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణాని కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి, కానీ ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది, కానీ అనవసరమైనటువంటి ఊహలల్లో విహరించడం వల్ల చిన్న చిన్న ఉపాయాలు చేస్తూ మీకుండేటువంటి ఆ సబ్జెక్టు పైన పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞాన సముపార్జన కోసం కాకుండా కేవలం పరీక్షల వరకు పాస్ కావడానికి వరకే చదువుకోవటం, ఇలాంటి సులభ మార్గాల్లో ఉండడం వల్ల కొంతవరకు మీకు ఇబ్బంది కలగవచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా కోర్టు తీర్పులు, పోలీస్ స్టేషన్ల విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాల్లో ముందుకు వెళ్ళకండి. ఇక కోర్టు వ్యవహారాలు మధ్య మార్గంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, స్త్రీలకు కూడా కొంతవరకు సంయమం అవసరం. ఆరోగ్య సమస్య ఉత్పన్నం కావచ్చు. ఈ సంవత్సరం రెండవ భాగంలో మాత్రం, ఆగస్టు తర్వాత మాత్రం కొంతవరకు మీకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రతి విషయంలో కూడా కొంత నియంత్రణ అవసరము, దైవధ్యానం అవసరము, సత్కర్మాచరణము, సత్సాంగత్యము, స్వధర్మానుష్ఠానము ఇవన్నీ కూడా అవసరము. నిత్యం ఆంజనేయ స్వామికి ప్రతినిత్యము పారాయణం చేయండి, ప్రదక్షిణం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శని, గురు, రాహు ఈ 3 శ్లోకాలను ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, బో, జ, జి అనే ఈ 3 అక్షరాలు ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్ళు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు,
జూ, జే, జో, ఖ ఈ 4 అక్షరాలు వారి యొక్క వ్యవహార నామంలో కానీ జన్మనామంలో కానీ ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు గ, గి ఈ 2 పాదాలు ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్లకు అంతా కూడా ఆ సమూహం అంతా కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. ఇక ఆదాయం 8, వ్యయం 8 కనపడుతోంది. రాజపూజ్యం 7, అవమానం 7. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహ గోచారాన్ని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రథమార్థంలో శని యొక్క బలం ఏకాదశ స్థానంలో ఉండడం, ఈ రాశి వారికి గురువు 8వ స్థానంలో 11/8/2016 వరకు ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో ఉంటాడు. ఇక శని 26/1/2017 వరకు 11వ స్థానంలో, తదుపరి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు జనవరి నుండి ఉగాది వరకు కూడా 12వ స్థానానికి రావటం. రాహు వత్సరాంతం అంతా కూడా 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే గ్రహస్థితుల యొక్క అంతా కూడా ఫలితాలంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే సంవత్సర ఆరంభంలో మాత్రం ప్రతి విషయంలో కూడా తగినటువంటి ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవేళ తలెత్తినట్లయితే తగు వైద్యుడిని సంప్రదించడము, ఔషధ సేవనము, సరైన పరిహారాలు చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా సహవాస దోషాల వల్ల జాగ్రత్తగా ఉండండి. సమాజ వ్యతిరేకమైనటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల కానీ స్నేహాల విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. దరిదానేకమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీ అవసరం లేకున్నా, మీ ప్రమేయం లేకున్నా మీరు ఫలానా వ్యక్తి అనేటువంటి దోషిగా ఎదుటివారు ఏదో తప్పు చేసి అది కాస్త మీకు ఆపాదించి తద్వారా మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టే అవకాశాలు ఈ అష్టమ రాహు వల్ల కూడా ఏర్పడతాయి కనుక తద్వారా ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రభుత్వానికి చెల్లాల్సిన పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ పథకాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన విధంగా పోస్ట్పోన్ చేయకుండా, అనవసరమైన కాలయాపన లేకుండా చెల్లించాల్సిన పనులన్నీ కూడా తగు సమయంలో చెల్లించండి. లేనట్లయితే అదే కాస్త వికటించి ఇబ్బంది కలిగించే విషయంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి వనరులను కాస్త సద్వినియోగపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సంవత్సర ఆరంభంలో మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రతిష్ట, మీ విలువ, పేరు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వివాహ సమస్యలు, వివాహపరమైనటువంటి సంబంధం కోసం అవివాహితులు ముఖ్యంగా సంబంధం కోసం వెతికేటువంటి వాళ్లకు సంవత్సరం యొక్క చివరి భాగంలో అనుకూలమైనటువంటి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా స్వల్పమైన విభేదాలు వచ్చినా కానీ అవి పరిష్కారమై ఉన్నత దిశగా మీరు ప్రయాణించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతో పాటు అదనపు బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితిలో ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రమోషన్లు రావటం కానీ, మీకు ఉండేటువంటి వేతనం పెరగటం కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించిన పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ధనం మాత్రం అంచనాలకు మించి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కొనుగోలు చేసేటువంటి సమయంలో మాత్రం కాగితాలు పునఃపరిశీలించుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అనూహ్యంగా ధనం చేతికి అందవచ్చు. అంతేకాకుండా గతంలో రుణంగా ఇచ్చిన ధనం కాస్త మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువులు మిత్రులుగా మారవచ్చు. ఇదంతా కూడా సంవత్సరం ప్రథమ భాగంలో చెప్పే విషయం. మీ స్నేహాన్ని, మీ ఆశ్రమాన్ని కోరేటువంటి అవసరం కొంతమందికి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసే సమయంలో విలువైనటువంటి వస్తువులు మాత్రం కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. గత అనుభవాల దృష్ట్యా భవిష్యత్తుకు ఒక పాఠంలా కొన్ని విషయాలు మీరు గమనిస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా చేస్తారు, అందులో సఫలమవుతారు. అందరినీ ద్రాక్షకు ఆరాటపడడం వృధా అనేటువంటి విషయాన్ని మీరు సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మేధస్సు, గ్రహణ శక్తికి కూడా వృద్ధి చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి, చక్కగా కృషి చేయండి, అనవసర కాలయాపన దూరం చేసుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో పోటీ పరీక్షలకు మీరు వెళ్ళడం కానీ పోటీ పరీక్షల్లో మీరు సఫలమవడం కనబడుతుంది. అయితే ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ
మాత్రం పనికిరాదు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానీ వీసా పాస్పోర్ట్ యొక్క విషయాలలో మీరు అనవసరమైనటువంటి ఏదో విధంగా వెళ్ళాలి, ఏమి చేసైనా కానీ వెళ్ళాలనే తపన వాడి మీరు సమర్పించేటువంటి కాగితాలు కానీ లేదా మిగతా డాక్యుమెంట్ విషయాల్లో పారదర్శకంగా ఉండండి. అనవసరమైన తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. స్త్రీలతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారాలు కానీ నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నటువంటి అవకాశాలని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుని అడుగు ముందుకు వేయండి. సంవత్సర చివరి భాగంలో మాత్రం కాస్త వ్యవస్థానంలో వచ్చేటువంటి శని వల్ల కాస్త ఇబ్బందులు, జాఢ్యము, దుర్జన సహవాసము, సాంగత్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ వివాదాలు ఏర్పడకుండా, అనవసర నిందలు, అపోహలు ఏర్పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. సంవత్సర ఆరంభంలో మాత్రం అభీప్సితార్థ సిద్ధి, సంతాన ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా విదేశ ప్రయత్నాలు మాత్రం రెండవ ప్రయత్నంలో సఫలం కావచ్చు. ఉద్యోగస్తులకు కూడా కాస్త ఎక్కువగా కృషి చేయండి. చక్కని మీలో ఉండే రహస్యాలు అనవసరంగా తెలపడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. సంవత్సర అంతంలో ఏలినాటి శని యొక్క ఆరంభం చేత ఒకంత భయము, వృధా భ్రమణము, వృధా ఖర్చులు ఇవి కనపడుతున్నాయి. సంవత్సరం చివరి భాగంలో మర్యాద హాని, తర్వాత అజీర్తి, ఉదర సంబంధం ఇబ్బందులు కొంత ఏర్పడడం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నా కానీ సంవత్సరం చివరిలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనో సులభమైనటువంటి మార్గాలు అన్వేషించడం మానుకొని రాజమార్గంలో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. స్త్రీ మూలక భయము, ప్రయాణమందు విఘ్నాలు సంవత్సరం చివరిలో కనబడుతున్నాయి. అంతేకాకుండా శారీరక శ్రమ, వ్యవహారపరమైనటువంటి చిక్కులు సంవత్సర చివరి భాగంలో కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆశలు వదుకున్నటువంటి కొన్ని పనులు కూడా అనూహ్యంగా సఫలమవడం, కొంత సంభ్రమాశ్చర్య గురి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. అంతేకాకుండా ఏం చేసినా కానీ ఒక స్థిరమైనటువంటి, ఎక్కువ శ్రమ లేకుండా ఒక స్థిరమైనటువంటి ఆదాయ వనరులను, రిస్క్ లేనటువంటి ఆదాయం కోసమే మీరు ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహాలు నిర్మించడమో లేదా ఉన్నటువంటి భూములను కానీ లీజ్కి ఇవ్వడం, తద్వారా సులభంగా ఆదాయం రావడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా సంవత్సర ప్రథమ భాగంలో కొంత అటు ఇటుగా అనుకూలంగా ఉన్నా కానీ చివరి భాగంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నా కానీ ఏలినాటి శని భావంగా కనపడుతోంది కనుక మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. శనేశ్వర బృహస్పతి రాహు స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. చట్ట వ్యతిరేక, సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా లక్ష్మీ నృసింహస్వామి యొక్క దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాన్ని సందర్శించండి. నృసింహ కరావలంబ స్తోత్రం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, గు, గే అనేటువంటి 2 అక్షరాలు కూడా వాళ్ళ యొక్క నామాక్షరంలో ప్రథమాక్షరంగా కానీ, జన్మనామంలో కానీ ప్రథమాక్షరంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ కుంభరాశి సమూహంలో ఉంటారు. అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, గోసా, శీసు అనేటువంటి అక్షరాలు, ఈ 4 అక్షరాలు కూడా కుంభరాశిలో సమూహంలోనే ఉంటాయి. అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అనగా సే, సో, ద ఈ 3 అక్షరాలు కూడా ఈ కుంభరాశి సమూహంలో ఉంటాయి. ఇక ఈ రాశి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు విచారం చేసినట్లయితే ఆదాయం 8, వ్యయం కూడా 8 కనబడుతోంది. రాజపూజ్యం 3, అవమానం 5 కనబడుతుంది. ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ఇక గ్రహస్థితి ఆధారం చూసినట్లయితే ఈ రాశి వాళ్లకు గురువు 11/8/2016 వరకు 7వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు మళ్ళీ వచ్చేటువంటి ఉగాది, హేవళంబి ఉగాది వరకు 8వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. ఇక శని 26/1/2017 వరకు 10వ స్థానంలో, అలాగే ఆ తదుపరి వత్సరాంతం వరకు కూడా 11వ స్థానంలో ఉంటాడు. రాహు వత్సరాంతం అంతా కూడా 7వ స్థానంలో, అలాగే కేతు 1వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని ఆధారంగా చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి సహజంగా శారీరకంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణము, ఒక సంఘర్షణ ఏర్పడవచ్చు. ఆర్థికపరమైనటువంటి విశేషమైన వనరుల కోసం వేటాడడం కూడా జరగవచ్చు. అంతేకాకుండా
ఎలర్జీ సంబంధమైనటువంటి సమస్యలు, చర్మ సంబంధమైన ఎలర్జీ కానీ లేదా ఇతరత్ర ఏదైనా ఎలర్జీ బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త సహవాస దోషాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భావాలలో ఒక రకమైనటువంటి ఎప్పుడు ఒక సంఘర్షణ, ఎప్పుడు రెండు రకమైనటువంటి ఆలోచనలు ఒకేసారి రావటం, వీలైనంత వరకు తక్కువ శ్రమతో అతి సులభంగా తొందరగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు రావటం, మనస్సులోనే రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉండడం, రెండు రకాలైనటువంటి ఆలోచనలు చేయడం, ఇదంతా కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇక అవివాహితులకు ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదిరేటువంటి సమయాల్లో 1కి 2 సార్లు ప్రయత్నాలు చేయడం, రెండవ ప్రయత్నంలో కాస్త సంబంధాలు నిశ్చయం అవడం, కాస్త విసుగు తెప్పించి సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ కుంభరాశి వాళ్ళకు కనబడుతుంది. ఏ విషయంలో కూడా అత్యుత్సాహం మాత్రం పనికిరాదు సుమా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. వ్యసనాలకు, దురలవాట్లకు, స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తోబుట్టువులతో అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం మాని తమ గురించి తాము ఆలోచించినట్లయితే ఆరోగ్యకరంగా ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కాస్త నిరాశ నిస్పృహలు మాత్రం ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారాల విషయాలలో ఒక స్థిరమైనటువంటి వ్యాపారం పైన కానీ, ఒక స్థిరమైనటువంటి వృత్తి పైన కానీ ఏ రకమైనటువంటి ఒక స్థిరత్వం ఏర్పడకపోవటం, ఒకేసారి 4 ఆలోచనలు రావటం, అన్నీ తానే చెయ్యాలనేటువంటి ఒక రకమైనటువంటి భావాలు రావటం, అన్నీ ఒక అడుగు ఒక వ్యాపారంలో మరొక వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ ఒకేసారి 4 పడవలలో ప్రయాణం చేయాలి, ఈ రకమైనటువంటి ఆలోచనల వల్ల కొంత సమయం వృధా అవుతుంది. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఫలితం అక్కడ కనపడదు. ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలు కూడా వస్తాయి. అలాంటి ఆలోచనలు, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మీకు తారసపడవచ్చు. తొందరపాటు మాత్రం పనికిరాదు. వ్యాపారంలో పోటీదారులపై తెలివిగా ప్రవర్తించాల్సినటువంటి సమయం ఉంది. తర్వాత ఎవరు తనవారు ఎవరు పరాయి వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం ప్రలోభాలకు లొంగి తాత్కాలికమైనటువంటి క్షణికావేశానికి, క్షణికమైనటువంటి తాత్కాలిక ఆకర్షణకు లోనై మాత్రం అనవసరమైనటువంటి తన వారిని కొంతమందిని సజ్జనులను, సహృదయం ఉన్నటువంటి వాళ్ళ మనస్సును గాయపరచకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులకు సంవత్సరం యొక్క మొదటి భాగంలో చక్కగా ఉంది. చక్కగా ఉన్నటువంటి సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మేధా సంపత్తి చక్కగా విశేషంగా పెరుగుతుంది. కనుక సమయాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా ఉదర సంబంధమైన సమస్యలపై తగినటువంటి జాగ్రత్త అవసరం. ఆరోగ్య సూచనలు పాటించాలి. దుర్జన సావాస కాస్త దూరంగా ఉండండి. స్త్రీ పురుషుల యొక్క స్నేహాల విషయంలో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పూర్వార్థం సంవత్సరం యొక్క మొదటి భాగంలో మాత్రం ఆరాటము, ఆవేదనలు కాస్త తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం, ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను తగిన విధంగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మొదటి భాగంలో మాత్రం అనాది కాలంగా ఉన్నటువంటి కొన్ని పాత వ్యాధులకు కొంత వ్యాధి నిర్ధారణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కనపడినటువంటి పరోక్షమైన శత్రుబాధ కూడా కనబడుతుంది. మీ యొక్క పరపతికి, ప్రతిష్టకు కొంత భంగం వాటిల్లే విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. కానీ వారే తనవారుగా మీరు భావించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. శ్రమ మీది, ఫలితం మరొకరిది, ఈ విధమైనటువంటి వ్యవస్థ కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కానీ, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఎంత కృషి చేసినా కానీ తనకు సరి అయినటువంటి గుర్తింపు లేదు కదా అనేటువంటి భావం కనబడుతోంది. కానీ సంవత్సరం కొద్ది రోజులు మాత్రం కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత సంవత్సరం యొక్క రెండవ భాగంలో దాదాపుగా డిసెంబర్ తర్వాత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క శ్రమకు ఆ సమయంలో గుర్తింపు వస్తుందనేటువంటి విషయాన్ని గమనించుకొని తొందరపాటు ఉండకుండా మీ యొక్క శాంతమే మీకు భవిష్యత్తులో శ్రీరామ రక్షగా మీరు భావించండి. అంతేకాకుండా విద్యార్థులు కూడా విద్యలో ముందడుగు వేస్తారు. చాలా కాలంగా వాయిదా పడినటువంటి పనులను కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంవత్సరం యొక్క చివరి భాగంలో
మాత్రం ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు నిజాలు తెలుసుకొని వివరేమిటో తెలుసుకునే ప్రయత్నంలో మీరు సఫలమయ్యే అవకాశం కనపడుతోంది. సమాజంలో మీ స్థాయి మరియు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం సంవత్సర ఆరంభంలో కనబడుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇతర ప్రయోజనాలు కానీ మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంత కలత చెందించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ తమ ఆధీనంలో పనిచేయ వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో మీకు లభించే అవకాశం కనబడుతుంది. ఇష్టకన్యా ప్రాప్తి, నూతన వస్త్రభూషణాలు లభించుట, ఆభరణాలు, విద్యాలయాల్లో చక్కని ప్రవేశాలు ఇవన్నీ కూడా సంవత్సరం మీకు చక్కగా లభించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఆరోగ్య విషయంలో, స్నేహాల విషయంలో, ఆలోచనలో తగినటువంటి సరి అయినటువంటి కొంత నియంత్రణ, కొంత ఆలోచనతో ముందుకెళ్ళాలి. భగవద్ అనుగ్రహం మాత్రం పరిపూర్ణంగా అవసరం. సంవత్సరం యొక్క చివరి భాగంలో మాత్రం శని యొక్క ఏకాదశ స్థాన స్థితి వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో జరిగినటువంటి అనేకమైన అవాంతరాలకు చక్కని పరిష్కారము, మీకు పేరు ప్రతిష్టలు పెరగటము, తద్వారా మీరేమిటో ఎదుటివారు తెలుసుకునేటువంటి అవకాశాలు కూడా సంవత్సరం యొక్క చివరి భాగంలో వస్తాయనే విషయాన్ని తెలుసుకోండి. విద్యార్థులు సంవత్సరం చివరి భాగంలో అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ రాశి వాళ్ళు శనేశ్వర, రాహు, కేతు ఈ 3 స్తోత్రాలను చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. వీలైనట్లయితే గోసేవ చేయండి. అతి పేద విద్యార్థికి ఎవరికైనా కాస్త విద్యాదానానికై మీ వంతు కృషి చేయండి. తద్వారా అనేకమైన శుభ పరిణామాలు మీకు జరుగుతాయి. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం ది అనే అక్షరం, అలాగే ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, దూషంజ థ అనేటువంటి ఈ 4 అక్షరాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు, దే, దో, చ, చి ఈ 4 అక్షరాలు ఈ సమూహం అంతా కలిసి మీనరాశిలో ఉంటాయి. ఇక ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయం 5 పాళ్ళైతే వ్యయం 14, రాజపూజ్యం 6 అయితే అవమానం 5. సరే, ఇక ఈ సంవత్సరం గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా బృహస్పతి 11 ఆగస్టు 2016 వరకు 6వ స్థానంలో, ఆ తరువాత మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా 7వ స్థానంలో ఉంటాడు. ఇక శని 26 జనవరి 2017 వరకు 9వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 10వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం 2వ భాగంలో మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మాత్రం కొంత చికాకులు, ఒక రకమైనటువంటి చిన్న చిన్న అవస్థలు, ఎటు అర్థం కానటువంటి పరిస్థితి, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి సంఘర్షణ, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే సంవత్సరం యొక్క మొదటి భాగంలో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. క్రయ విక్రయాల్లో ముఖ్యంగా వ్యాపారస్తులైతే క్రయ విక్రయాదులలో చురుకైనటువంటి పాత్రను పోషిస్తారు. అయితే కాస్త జాగ్రత్త పడడం మాత్రం అవసరం. అత్యుత్సాహంతో మాత్రం మీరు తమకే అన్ని తెలుసు, తామే సర్వజ్ఞులము అనేటువంటి ఒక భావంతో ముందుకెళ్ళినట్లయితే భంగపడేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవడం ఎంతైనా అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీకై మీరు అనవసరమైనటువంటి అనర్థాలకు స్వాగతం పలకకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు సఫలం కావచ్చు, కానీ అధికమైనటువంటి ధన వ్యయంతో వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా ఉద్యోగ ప్రయత్నంలో కానీ లేదా అక్కడ చదువుకునేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి లేదా ఇతర విద్యా సంస్థల్లో ఆ యూనివర్సిటీస్లో కానీ ప్రవేశంలో కొంత చిన్న చిన్న ఒడిదొడుకులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కానీ వీసా, పాస్పోర్ట్ ఇలాంటి వాటి యొక్క వ్యవహారంలో మాత్రం కొంతవరకు మీకు అనుకూలత కనపడుతోంది. ఇక తలచిన పనులకు ఏదో విధంగా
తాము తలిచిన పని పూర్తి చేసుకోవాలి, అందుకు సామధాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ఉపయోగించాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ విధమైనటువంటి న్యాయం చేత మీ పనులను మీరు పూర్తి చేసుకోవడంలో నిమగ్నమై ఉండి చక్కగా సర్దిద్దుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి సమస్యలు మీరు సమస్య మీరే సృష్టించుకోవడం, తర్వాత దాని యొక్క పరిష్కారం కోసం మనమే వెతుక్కోవటం, ఇలాంటి యొక్క వాతావరణం కుటుంబంలో దాంపత్య కలహాలు కానీ లేదా ఇతరత్ర వ్యాపార భాగస్వాముల మధ్య కానీ లేనిపోని చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న అవస్థలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాల్లో కాస్త ముందు జాగ్రత్త, హుందాగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వ పరంగా న్యాయపరమైనటువంటి కొన్ని చికాకులు కానీ చిక్కులు ఏర్పడి ఇదంతా కూడా ఇప్పుడు చెప్పే ఫలితాలన్నీ కూడా సంవత్సరం యొక్క మొదటి భాగం కోసం మాత్రమే చెబుతున్నాను. ఇక పై అధికారులు గతంలో కన్నా స్వల్పంగా కొద్దిగా మాత్రం మిమ్మల్ని ఆదరించడం మాత్రం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీరు కోరుకున్నటువంటి స్థలానికి, మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి లేదా మీరు కోరుకునేటువంటి పనిలో మిమ్మల్ని నిమగ్నం చేయటము లేదా ఆ రకమైన బాధ్యతలు మీకు అప్పగించటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం సంవత్సరం యొక్క రెండవ భాగంలో కనబడుతోంది. విద్యార్థులకు సంవత్సరం యొక్క మొదటి భాగంలో కాస్త సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి. ముఖ్యంగా సహవాస దోషాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి సుమ. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటువంటి సమయంలో మాత్రం విలువైనటువంటి వస్తువులు కానీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ అలాంటివి కానీ చక్కగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పేరు ప్రతిష్ట నిలుపుకోవడానికి అనేక రకమైనటువంటి అవస్థలు, అనేక రకమైన దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు కాస్త సంవత్సరం మొదటి భాగంలో దాదాపుగా ఆగస్టు వరకు కాస్త ఓపికతో సంయమనంతో ఉండండి. ఎవరో ఏదో చెప్పారు కదా, అందరి సలహాలు విని మీ ఆత్మసాక్షిగా మీరు ముందుకెళ్ళాలి. కానీ ఎవరో ఏదో చెప్పారు కదా పొగడ్తలకు లొంగి ఎదుటివారు ఎవరైతే నిజం చెబుతున్నారో వాళ్ళని కాస్త పక్కకు పెట్టి పొగడ్తలతో మీకు అసత్య ప్రచారం చేసే వాళ్ళే తన వాళ్ళుగా భావించేటువంటి ఆ భ్రమలో ఉండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తమ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేయడంలో సఫలమవుతారు. కన్యాదాన ఫలితం కూడా ఈ సంవత్సరం మీకు కనబడుతోంది. ఒక అమృతహస్తం వల్ల గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అందుకు తగినటువంటి మార్గం కూడా మీకు లభించేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ ఎవరు అర్థం చేసుకోవటం లేదనే బాధ మాత్రం, ఒక చికాకు మాత్రం మీలో ఉండేటువంటి అవకాశం, అలాంటి స్థితులు కనబడుతున్నాయి. ఇక సంవత్సర ద్వితీయార్థంలో ఎవరు తనవారు ఎవరు పరాయి వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో దాదాపుగా మీరు సఫలమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సంవత్సరం చివరిలో వివాహం కాని వాళ్ళకి వివాహం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా జరగవచ్చు. కానీ వ్యాపారస్తులు ముఖ్యంగా రాజమార్గంలో కాకుండా వేరే వక్ర మార్గంలో వ్యాపారాలు చేయాలని లేదా అలాంటి వాళ్ళు కూడా మీకు తారాసపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్త. అలాంటి వాళ్ళ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సర చివరలో స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. అయిష్టంగా అయినా కూడా కొంతమందిని మీరు అనుసరించాల్సినటువంటి, ఆదరించాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఊహల్లో విహరించడం మాని కాస్త వాస్తవంలో జీవించే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. ఇక అసాధ్యమైనటువంటి విషయాలపైన విపరీతమైన ఆసక్తి పెరగడం, అది కాస్త చేతికి అందకపోయేసరికి నిరాశ ఏర్పడడం, ఈ రకమైన సంఘర్షణ మాత్రం ఈ సంవత్సరం మీలో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంవత్సర చివరిలో మాత్రం మీరు కొన్ని ఉద్యోగస్తులు ముఖ్యంగా మీరు కోరుకున్న ప్రమోషన్లు కానీ, మీరు కోరుకున్నటువంటి మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇష్టమైన స్థానచలనం కానీ ఇవి మాత్రం సంవత్సర చివరిలో కనబడుతున్నాయి. నూతన వాహన ప్రాప్తి కూడా సంవత్సరం చివరిలో ఉంది. అత్యుత్సాహంతో ప్రతి పనిలో కూడా మీరు పాలు పంచుకోవటం, అంతేకాకుండా ఒకటి రెండు సందర్భాలలో కాస్త అనర్థానికి దారి చేయడం కూడా కనపడుతుంది. రాజకీయంగా ప్రభుత్వ పరంగా కొంత మీకు అనుకూలత కూడా కనపడుతుంది. విదేశాల్లో ఉండేటువంటి బంధువుల వల్ల కానీ, విదేశాల్లో ఉండేటువంటి స్నేహితుల వల్ల కానీ కొంత మీకు ఆర్థిక సహాయం కానీ, విలువైన వస్తువులు కానీ, విలాసవంతమైన వస్తువులు కానీ మీకు లభించవచ్చు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి కొన్ని ఆలోచనలు, ఇలాంటి ఒక రకమైనటువంటి వాతావరణం అంతా కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలలో కొంత మార్పు మారాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. అగ్ని జల సంబంధం ముఖ్యంగా
అగ్ని సంబంధమైన విషయాల్లో విద్యుత్ శక్తి కానీ లేదా నీటి సంబంధమైన నదులలో వెళ్ళడం కానీ చెరువులోకి వెళ్ళటం కానీ నీటికి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా విద్యార్థులు చివరిలో కాస్త మీ యొక్క విద్యుక్త ధర్మంపై శ్రద్ధ పెట్టినట్లయితే పోటీ పరీక్ష విజయాన్ని సాధించే అవకాశం మాత్రం చక్కగా కనపడుతోంది. ధనం చేతికి అందుతుంది, సంతాన సౌఖ్యం కూడా చివరిలో ఉంది, స్త్రీజన విరోధం కనపడుతుంది కదా, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి విషయాల్లో కాస్త మీరు శ్రద్ధ జాగ్రత్త సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ద్వితీయార్థంలో కొంతవరకు మేలుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్చర, కేతు అలాగే బృహస్పతి ఈ 3 ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యం చక్కగా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైన అరిష్టాల నుంచి మనం బయటపడవచ్చు. అరిష్టాల నుంచి మనకు ఒక రకమైనటువంటి ప్రశాంతత కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి గోసేవ చేయడము, దేవతా వృక్షాలని సేవించటము, వాటిని పెంచడము, ప్రకృతిని కాపాడుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల సత్కర్మాచరణము, స్వధర్మానుష్ఠానము, సత్సాంగత్యము ఇలాంటి వాటి వల్ల అనేకమైన చికాకుల నుంచి బయటపడేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కనుక ఇలాంటి మార్గాన్ని ఆలోచించి ఈ రాశి వాళ్ళకి ఇంకా చక్కని ఫలితాలు కలగాలని ఆశిస్తూ మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. సో మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి నలుగురిని బతకనిచ్చేటువంటి సద్బుద్ధిని, అలాంటి చక్కని మార్గాన్ని ఆ పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని, ఆ శక్తిని ప్రసాదించాలని శ్రీహపతిని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.